నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర సాధన కోసం శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పులపర్తి. జిల్లా కేంద్రం భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం టీడీపీ శ్రేణులు కృషి చేయాలి. తణుకులో నివాళులర్పించి హితవు పలికిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. వాడవాడలా అంజలి ఘటించిన పార్టీ నాయకులు. తణుకు కోర్టులో పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. చట్టాలపై అవగాహన కలిగించిన జిల్లా జడ్జి సత్యవతి. తాడేపల్లిగూడెంలో అన్నదానం, వస్త్రదానాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తెలుగుదేశం శ్రేణులు. ఆధ్వర్యం వహించిన పార్టీ నేత వలవల. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత నందమూరి తారక రామారావుదే. కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ అమలు చేసిన ఏపీ తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పెరవలలో నివాళులర్పించి వివరించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు. రోడ్లను శుభ్రం చేసి సేవల్లో పాల్గొన్న దేశం నేతలు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి. పరిశుభ్రతను పాటించడం ద్వారానే మెరుగైన ఆరోగ్యం. ఏలూరులో వెల్లడించిన కలెక్టర్ వెట్రిసెల్వి. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. పట్టణాలు, గ్రామాల్లోని పార్కులు, కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ ను నిషేధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. నేను నా పరిపాలన పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని భీమవరంలో ఈ పార్టీ కార్యకర్తలు శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు వెంట్ర శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప మనిషి, ఒక మహానీయుడు. తెలుగువారి గౌరవాన్ని, తెలుగు జాతిని ఢిల్లీ వీధుల్లో చాటి వారి ఔన్నత్యానికి మరి ఆయన కృషి చేసిన ఈ రోజున ఆ మహానీయుడు 29వ వర్ధంతి ఈ రోజున ఘనంగా మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అలాగే పేదలకు ఎవరైతే ఉన్నారో కూడు గుడ్డ అలాగే ప్రతి ఒక్కరికి ఉండాలని, అదేవిధంగా అందరికీ పెన్షన్ అందే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే మహిళలకి ఆస్తుల హక్కు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈ రోజున మరి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఈ రోజున గడిచిన కొన్నేళ్లుగా కూడా ఆయన అదే బాటలో మరి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు
అందించి మరి ఆయన ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించే విధంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున వీరభద్ర పెద్దన పాల్గొన్న కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరి అలాగే ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతిని తణుకులో శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తు చేశారు. కాబట్టి మేము ఉండాలి. మీరు మీ వార్డు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకి అండగా నిలబడి మహిళలకి ఒక అన్నగా అన్ని వర్గాల ప్రజలకి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల పెన్నిదిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకి కూడా రాజకీయం గురించి సేవా కార్యక్రమాల గురించి తెలియజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినీ రంగంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అనేక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలు కానీ సామాజిక పాత్రలు కానీ సాంఘిక పాత్రలు కానీ ఎంతోమంది ప్రజల జీవితాల మీద ప్రభావితం చేసే విధంగా ఆయన నటించి అనేక విజయాలు సాధించి సినీ రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు మరలా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజుకి కూడా ఒక రికార్డు అని చెప్పవచ్చు. అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే నినాదంతో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏర్పరిచినటువంటి బాట ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి పైగా సభ్యత్వాలు నమోదైందంటే ఈరోజు చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించిందంటే అది ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాదని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, పార్టీ మండల అధ్యక్షులు పితాని మోహన్ రావు, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కర్ రావు, మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, తాతపూడి మారుతీరావు, కొప్పాల ఇందిరాదేవి, ఎలుబూడి ఈశ్వరరావు, తమరాపు రమణమ్మ, పార్టీ నాయకులు కంటిపూడి రాంబాబు, గుబ్బల శ్రీనివాస్, షేక్ సురాసాహెబ్లు పాల్గొన్నారు. తణుకు కోర్టు పరిధిలో ఉన్న 7 మండలాలలో నియమితులైన పారా లీగల్ వాలంటీర్లకు కోర్టు ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సభలో వారి విధులకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ లీగల్ వాలంటీర్లు వివిధ రకాల చట్టాలపై అవగాహన కలిగించుకుని ప్రజలకు వివరించాలని చెప్పారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించాలని సూచించారు. మండలానికి సంబంధించి తణుకు జ్యూరిస్డిక్షన్లో పనిచేయాల్సి ఉంటుంది. చట్ట పరిధిలో పనిచేయాలి. మీరు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు. మీకు పిఎల్ఏ ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాము. ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చామని మీరు ఎవరి మీద దౌర్జన్యం చేయడం కానీ అన్యాయంగా కానీ అక్రమంగా కానీ ప్రవర్తించకూడదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పిఎల్ఏని అనేసి దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అట్లా దుర్వినియోగం చేసినట్టుగా
పోలీస్ స్టేషన్ నుంచి కానీ లేక ప్రజల నుంచి అయినా అలాంటిది రిపోర్ట్లు మీ మీద ఏదైనా కంప్లైంట్స్ వస్తాయి కనుక ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని జిల్లా కోర్టుకు పంపిస్తాము. అక్కడ మిమ్మల్ని తొలగిస్తారు. ఈ పిఎల్ఏ మీ బాధ్యత ఏంటంటే సమాజంలోకి వెళ్ళి ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీకి ఉన్న ఉచిత న్యాయ సహాయము లోకరలతో వాటి కోసం మీరు వాళ్ళకి చెప్పాలి. తల్లిదండ్రుల వృద్ధుల్లో సంక్షేమ సంఘం మనకు వచ్చింది. ఆ చట్టం మీద కూడా మీరు అవగాహన కల్పించాలి. వీళ్ళమ్మ రాసేసిన తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు. అట్లాంటివి జరిగేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు చాలామంది బాధపడుతూ చెట్టు కిందో లేకపోతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో వదిలేసిన పిల్లల్ని ఇంకేమీ చేయలేని మనోవేదనకు గురయ్యి మరణిస్తున్నారు. వీళ్ళమ్మ రాసేసిన వెంటనే ఇంట్లో గెంటేయడం లేదా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వదిలేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ వీళ్ళమ్మ రాసుకున్న వాళ్ళు వీళ్ళమ్మ క్యాన్సర్ తెచ్చుకున్న ఈ కార్యక్రమంలో మిగిలిన న్యాయమూర్తులు కె కృష్ణ సత్యదత్త, పివిఎన్ రంజిత్ కుమార్, ఏవి నాగరాజు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పోనంగి శ్రావణి సమీర, అంగజాల అజయ్ కుమార్లు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను సాధించేందుకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో పట్టణ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని తణుకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తణుకు పురపాలక సంఘ పరిధిలోని ఎన్టీఆర్ పార్కులో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలు కొరకు పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే విధంగా సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఇవి ఎప్పుడు కూడా శానిటేషన్ యాక్టివిటీస్ చేస్తాయి. ఎంత చేసినా శానిటేషన్ అనేది అందరి భాగస్వామ్యంతో మెరుగుపడుతుంది తప్ప ఏదో ప్రభుత్వ యంత్రాంగం ఒకటే చేస్తే శానిటేషన్ మెరుగుపడుతుంది అనేది కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి, ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు మొదటగా ఈ ఎన్టీఆర్ పార్క్ని తీసుకొని ఎన్టీఆర్ పార్క్ మొత్తం కూడా క్లీనింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఊర్లో ఉన్న గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీసిల్టేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు క్లీనింగ్ చేస్తాం. ఈ ఒక్కరోజే కాదు, మున్సిపాలిటీ ప్రతిరోజు కూడా ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు ఉంటాం, మనమే ఎంత కష్టపడతాం. అలాంటిది ఇంత పెద్ద ఊరిని క్లీన్గా ఉంచాలి అంటే 150 మంది వర్కర్లకి ఎంత కష్టం. అదంతా కూడా మీరు అర్థం చేసుకొని ఎప్పుడైనా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి చెత్త హ్యాండ్ ఓవర్ చేయటం, అదేవిధంగా డ్రైన్లో ఎటువంటి చెత్త వేయకుండా ఉండటం, ఇలాంటి అలవాట్లన్నీ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పట్టణ అధ్యక్షునితో పాటు పార్టీ నాయకులు అబ్బదాసుల లాజర్, మాజీ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నించారు. గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న దాడులను తక్షణమే ఆపాలని ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. తణుకు అమరవీరుల భవనంలో శనివారం నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తరతరాల నుంచి గీత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల ఎడల కఠినంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. బెల్ట్ షాపుల ద్వారా కొన్ని చోట్ల అమ్ముతున్న అక్రమ మద్యాన్ని అరికట్టకుండా సాంప్రదాయ పద్ధతులతో వృత్తిని నిర్వహించుకుంటున్న కార్మికులపై జులుం విధించడం న్యాయబద్దంగా లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే 50 ఏళ్లు నిండిన గీత వృత్తిదారులకు పెన్షన్ మంజూరు చేయాలని, వడ్డీ లేకుండా రుణాలను ప్రభుత్వం అందించాలని జుత్తిగ నరసింహమూర్తి కోరారు. కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కమిటీ సభ్యులు కడలి పాండు, బొంతు శ్రీనివాస్, బొక్కా చంటి, కాసాని శ్రీను, కడలి బాలాజీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని తాడేపల్లిగూడెంలో శనివారం నిర్వహించి నివాళులర్పించారు. దీనిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని శేషమహల్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ
ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇందులో బాబ్జీతో పాటు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తారక రామునికి నివాళులర్పించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు కొండ్రెడ్డి హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు జోహార్లు అర్పించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి వర్ధంతి నిర్వహించారు. ఇటు పట్టణం, అటు రూరల్, పెంటపాడు మండలాలలో పలు కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టౌన్ ప్రెసిడెంట్ పట్నాల రాంపండు, రూరల్ ప్రెసిడెంట్ పరిమి రవికుమార్, పెంటపాడు మండలం ప్రెసిడెంట్ కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, నందమూరి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దీనిని రూపొందించిందన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మండల కేంద్రమైన పెంటపాడులో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అతిథులుగా పాల్గొన్నారు. వీరంతా చేతులకు రబ్బర్ గ్లౌజులు తొడుగుకుని చీపుర్లు, కర్రపారలతో ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారితో కలెక్టర్ నాగరాణి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పంచాయతీ అధికారి కె అరుణశ్రీ, డివిజనల్ పంచాయతీ అధికారి చీకట్ల బాలాజీ, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.